ఓకే, టచ్ని బట్టి ఐటమ్ ఏంటి అనేది చెప్పాలి. టచ్ జాకెట్ జాకెట్ తమ్ముడు పావా పాము బా 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 ఏం బా. పాము చెప్పు. ఇంకా పాములు అది ఆడపామా అది ఆడపామా మగపామా? ఓకే, సో సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఊరికే సరదాగా అంటే మనకి భైరవం సినిమాకి దీనికి సంబంధం లేదని తెలుసా? రే రే రే. అబ్బా, అంటే నెక్స్ట్ సినిమా నెక్స్ట్ సినిమాలో ఉందండి, అందుకని నెక్స్ట్ సినిమాలో ఉందా? ఉంది. నెక్స్ట్ ఒక కథ, ఒక స్క్రిప్ట్ చేసుకుని అందులో ఉంది. అంటే రబ్బర్ పామా? రబ్బర్ పాము కదా, ఒరిజినల్ పాము. నెక్స్ట్ సినిమా ట్విస్ట్ ఏంటో రివీల్ చేసేసారు మీరు. ఓకే, అంటే ఆల్రెడీ పాము ఉందని చెప్పేశారు. అవును, ఓకే, మంచి ఐడియానే కదా. సూపర్. అంటే పాము కచ్చేద్దాం అనుకుంటే టచ్లోకి వస్తారు. సో 3 reasons why we should watch భైరవ్. సాయి, అంటే ఇంత ఇంటెన్స్ ఎమోషన్స్తో ఉన్న హై ఆక్టెన్ యాక్షన్ వచ్చి కూడా చాలా రోజులు అనిపిస్తుంది నాకైతే. నేను యాజ్ ఏ ఫిల్మ్ లవర్గా, ఒక ఆడియన్గా ఇలాంటి ఒక హై ఎమోషన్స్ ఉన్న ఇంత కాంటెంట్ ఉన్న ఫిల్మ్ చూసి చాలా రోజులు అయింది. ఐఎమ్ షూర్ దిస్ విల్ బి ఎ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆడియన్స్. ఎట్ ది సేమ్ టైం సెకండ్ వచ్చేసి మా ముగ్గురిని ఇలా అంటే ఇలా చూసి ఫస్ట్ టైం కాబట్టి ఒక మల్టీ స్టార్ ఫిల్మ్ లా అనుకోండి, ముగ్గురు హీరోస్ ఒక ఫిల్మ్ వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. మనం ఎక్కువ బాలీవుడ్లో చూస్తాం, అవును, ఇక్కడ రావడం చాలా రేర్. అండ్ అదొక రీజన్ అనుకోండి. అండ్ ద వే మా డైరెక్టర్ గారు తీసింది అవ్వచ్చు, మా శరణ్ గారు ఇచ్చిన మ్యూజిక్ అవ్వచ్చు, ఇవన్నీ ఈ సినిమాకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నువ్వు కలకత్తా సో ఇవన్నీ ఒక మన సినిమాకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఈ అన్ని రీజన్స్ కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సో మీరు 3 చెప్పమన్నారా, 3 చెప్పాను. 3 reasons. ఫస్ట్ విజయ్ కోసం చూడాలని. సో డెఫినెట్గా ఏంటంటే ఫర్ ద వే ఈస్ హ్యాండిల్ ద ఫిలిం. అండ్ సెకండ్ ద క్యాస్ట్, సాయి, మనోజ్, నేను. అండ్ 3 ఫర్ ద స్టోరీ ఆఫ్ ద ఫిలిం. మోస్ట్లీ 3 చెప్పాలంటే సినిమా ఎమోషన్, డ్రామా అండ్ టుగెదర్నెస్. అండ్ ఈ 3 ఐ థింక్ ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ ఒక ఫ్రెండ్షిప్ మీద, ఒక బ్రదర్హుడ్ మీద, ఏదైనా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మూవీస్ ఈ మధ్యకాలంలో. సో ఐ ఫెల్ట్ నాస్టాలజిక్ ఫీలింగ్ ఇది చూసినప్పుడు. అండ్ అలాగే డైరెక్టర్ గారు దీన్ని చాలా అద్భుతంగా తీశారు, ఇంక్లూడింగ్ కెమెరామెన్, డైరెక్షన్ టీమ్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్. సో వీళ్ళ ముగ్గురు కోసం కూడా చూడాలి సినిమా, వెళ్ళి వాళ్ళ కోసం కూడా చూడాలి. ఓకే, అవును, వెళ్ళే ముందు జస్ట్ మీ సినిమాలోని సాంగే నేను జస్ట్ ఫొటోస్లో చూపిస్తున్నాను. సాంగ్ ఏంటో గెస్ట్ చేయాలి. ఎనీబడి ఫాస్ట్, 10 seconds. ఫస్ట్ ఎవరు? ఒక రాజు. ఒక రాజు చెప్పగలరా ఎవరైనా? ఇక్కడ ఉండే ఈ ముగ్గురు హీరోల్లో సినిమాలోని ఒక సాంగ్ ఇది. సాంగ్ పడాలి మన సినిమాలోనా? ఇది ఎవరు? నాగార్జున ఆయన గారు. సినిమా టైటిల్స్ కొన్ని గుర్తు చేసుకోండి. ఇంకా మనోజ్, ఇది నీ సినిమాలోని పాట. మనోజ్, ఈయన సినిమా పేరు మన్మధుడు. మన్మధుడు. మన్మధరాజా. మన్మధుడు ప్లస్ రాజా, మన్మధరాజా కలిపేస్తే సినిమా పాట. మన్మథ కింగ్, మన్మథ రాజు. నా సినిమా నేను అడిగింది, నేను ఈ సినిమాలో భైరవంలో ఏ పాట ఉందిరా అనుకుంటున్నాను. కాదు కాదు, మీ సినిమాలో అంటే మన్మథ రాజా. ఏది పాడండి? ఏ మన్మథ రాజా, మన్మథ రాజా, బెల్లం స్టాయి స్టెప్ అయ్యి. ఇది కూడా మీ ముగ్గురు సినిమాల్లో, మీరు ఇదివరకు చేసినటువంటి సినిమాల్లోని ఒక సినిమాలోని పాట. ముగ్గురులోనా? ముగ్గురులో. ఈ మధ్య కూడా ట్రెండ్ లో ఉంది బాగా సాంగ్, చాలా ఎక్కువగా. సో దట్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇది సముద్రం, సి. నువ్వే తమ్ముడు, నీదే అది, నీకే అది. సీను సీను సీను. సీను అల్లుడు సీన్ సాంగ్. సీను సీను నేనే నీకు ఫ్యాను, తినిపిస్తా మీటా పాను. పాట పాడు. అంతకన్నా రాదు. ఐ కెన్ డాన్స్. ముగ్గురు కూడా చాలా అద్భుతమైనటువంటి సింగర్స్ అని మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మేము కూడా May 30th తప్పకుండా వెళ్ళి భైరవం సినిమాని చూస్తాము. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఆల్ 3 of you all ఎస్పెషలీ. అండ్ అలాగే విజయ్ కనకమేట్ల గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా అంటే
ఎలా ఉండబోతుంది అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ ఇంటెన్స్ అని తెలుసు అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఓవరాల్. సో అలాగే జయసుధ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది కాస్ట్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద మూవీ. ఎస్, మంచి క్యారెక్టర్ చేశారు. అవును Yeah. అవును. సంపత్ రాజు గారు, శరత్రావు అశ్వ, చాలా big మన cast రజనీకాంత్ గారు. సారీ చెప్పేసాను నా క్యామియో. అవునా, యా భైరవంలో రజనీకాంత్ గారా? అవును. ఉన్నాడు రజనీకాంత్ ఉన్నాడు అనమాట. అదే సినిమా మేము తమ్ముడు సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటాడు, వెనకాల థియేటర్ ఉంటుంది, అక్కడ ఆయన పోస్టర్ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్ గారు, ఇంత ఓపిక్గా కాదండి, శ్రీకాంత్ గారు పాట పాడాలి. పాడతానన్నారు. అవును, పాడరు ఒక పాట. Please. పాడు పాడు గజాల. వైండ్ అప్. ఒక లవ్ సాంగ్ పాడు. కలగోడు గారు పెట్టుకో ఉంది పాట పాడమని. అది పెట్టేస్తే మళ్ళీ వేరే ట్రైన్లో సాంగ్ వచ్చేది మళ్ళీ. దీంట్లోని చాలా త్వరగా పాడవా, ఇంటికి వెళ్ళాలి. లాలు దరవా దర దర పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి పాపాంది రోయ్, మేడ మీద బట్టలా రేసింది రోయ్. నన్ను మనోజ్ని వదిలేసి అలా పోగి. అమ్మయ్యా, పాడనా పాడనా. రెడీ సార్? ఓకే. రెడీ 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 1 2 3. మన సినిమాలో అదే ఎవరితో చెప్పినా మామూలుగా పాడు. చెప్పేసి పాడు. ఓకే, పాట ఇది చెప్పేసి గజపతి వర్మ థీమ్ సాంగ్. రాజా రాజా రాజసమ్మురా, రాజీ లేని సాహసమ్మురా, మాటే అంటే శాసనమ్మురా, ముసుగే వేసిన మనిషే వీడు, వాడు వీడు తేడలేదురా, తేడా చేస్తే తాట తీయడా, పోటీ లేని పోటుగాడురా, భయముకు బెదరని బలమున్నోడు మీ సం తిప్పినాడు రో, చూపే చాలు చాలు రో, కోపం వీడి సత్తురో, అసలోటమి ఎరుగడా. ఓ మనిషి వెళ్ళిపోయాడు మనోళ్ళకి. దాచిపెట్టారా ఓ ఇలా పాటలు ఇంతసేపు సైలెంట్ గా ఉన్నాం. కానీ గజపతి గారు మీ సాంగ్ అదిరిపోయిందండి అసలు. అలాంగ్ విత్ ద పర్ఫార్మెన్సెస్ ఇంకా ఎలా ఉండబోతుంది అనేది థియేటర్లో చూద్దాము ఆన్ May 30th. సో తప్పకుండా వెళ్ళి భైరవం సినిమాని చూద్దాము. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీ ముగ్గురికి ఎస్పెషల్లీ ఏంటంటే, అయ్యో భలే వాళ్ళే సాయి గారు, మీ ముగ్గురికి ఎస్పెషల్లీ ఏంటంటే మా ఆడియన్స్ వైపు నుంచి కూడా మరీ ఇంత గ్యాప్ తీసుకోకుండా మీరు ఎక్కువగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి అని. గ్యాప్ కాదు లేదా, బ్యాక్ టు బ్యాకేనా? ఓకే, రోహిత్ గారు మీ నోట కూడా ఒకసారి చెప్తే మీరు. లేదు, ఐ హావ్ అనదర్ రిలీజ్ అండి ఇమీడియట్లీ. ఇంకా 3 ఉన్నాయండి. నా ఎవరి 2 నెలలకు వస్తుంది, ఇయర్ అంతా మంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ.